తండ్రి కుటుంబాన్ని పోషించడం కోసం ఎంతో కుటుంబాన్ని కాదనుకొని ఎంతో కష్టపడతా ఉంటాడు. అయితే కుమారుడు తండ్రి వైపు ఇట్లా తేరి చూస్తూ ఉంటాడు. ఏంట్రా నన్ను అలా చూస్తున్నామంటే, డాడీ మీరు 1 అవర్కి వచ్చి ఎంత ఛార్జ్ చేస్తారు డాడీ, ఎంత సంపాదిస్తారు డాడీ అని చెప్పి కుమారుడు అడిగాడంట. అయితే ఆలోచించాడంట, నాకు 1 అవర్కి వచ్చేసేసి 2000 రూపీస్ నేను ఛార్జ్ చేస్తానా అన్నాడంట. అయితే డాడీ ప్లీజ్ డాడీ నాకు ఒక 300 రూపీస్ ఇవ్వవా డాడీ అనగానే, 300 రూపీసా, ఎందుకురా నీకు 300 రూపీస్ ఎల్లో అన్నాడంట. అయితే ఆ కుమారుడు దీనంగా ఇలా తలదించుకొని వెళ్ళిపోతా ఉన్నాడంట. అయ్యో అంత మాట అనేసానేంటి నా బిడ్డని అని చెప్పి మరలా పిలిచి 300 రూపీస్ ఇచ్చాడంట. 300 రూపీస్ ఇలా తీసుకొని లెఫ్ట్ హ్యాండ్తో దిండు లేపి దిండు కింద 300 పెట్టాడంట. వాళ్ళ నాన్నకు పిచ్చి లేచిందంట. అరే నా కొడుకు దగ్గర చాలా డబ్బులున్నాయి, అంత డబ్బులున్నా కానీ ఎందుకు నన్ను 300 అడిగాడు అని చెప్పి అనుకొని, అరే నీ దగ్గర డబ్బులున్నాయి కదరా, మరి ఎందుకు నా దగ్గర నువ్వు 300 రూపీస్ అడిగావంటే, డాడీ నా దగ్గర 1700 రూపాయలే ఉన్నాయి డాడీ, మీరు కనుక నాకు 300 ఇస్తే నాకు 2000 రూపీస్ అవుతాయి, ఆ 2000 రూపీస్ ఇదిగో డాడీ నీ చేతిలో పెడుతున్నాను, ప్లీజ్ డాడీ రేపటి దినాన 1 గంట 1 అవర్ నాతో టైం స్పెండ్ చేయవా డాడీ, ప్లీజ్ డాడీ నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను డాడీ అని చెప్పగానే తండ్రి గుండెలు పగిలిపోయినాయంట. చూడు, కన్న కుమారుడు తండ్రితో గడపాలన్న ఆశ, తండ్రితో మాట్లాడాలన్న ఆశ. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు తల్లిదండ్రులు డబ్బు మాయలో పడిపోయి, ఉద్యోగం మాయలో పడిపోయి, సంపాదన మాయలో పడిపోయి పిల్లలతో గడపలేకపోతున్నారండి, పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారండి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లిదండ్రుల బంధం ఈరోజు ఏమైపోతుంది? ఈరోజు కొడుకుతో మాట్లాడే టైం లేదు, కూతురితో మాట్లాడే టైం లేదు, అందుకనే బిడ్డలు పక్కదారి పట్టిపోతున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను, పిల్లలకు ప్రేమను పంచండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.